ఉద్యానవనం మరియు మాయాపటం. స్నేహల్ మరియు దివ్యాంశి తమ తాతయ్య ఇంటి పాత అటకపై ఆడుకుంటున్నారు. దుమ్ము పట్టిన పెట్టెల మధ్య వారికి బంగారు రంగులో మెరుస్తున్న ఒక పాత పటం కనిపించింది. ఇది ఏదో రహస్యదారిలా ఉంది అని స్నేహల్ ఉత్సాహంగా అన్నాడు. ఆ పటాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వారు లైబ్రరీ గదిలోకి వెళ్లారు. పటంలో చూపిన విధంగా ఒక పెద్ద పుస్తకాల షెల్ఫ్ వెనుక దాగి ఉన్న ఒక చిన్న ఇనుప తలుపును వారు కనుగొన్నారు. దివ్యాంశి మెల్లగా ఆ తలుపును నెట్టింది. తలుపు వెనుక ఒక పొడవైన సొరంగముంది. దాని గోడల నుండి నీలిరంగు కాంతి వస్తోంది. భయం లేదు, మనం కలిసి వెళ్దాం అని దివ్యాంశి స్నేహల్ చేయి పట్టుకుని ముందుకు నడిచింది. సొరంగం చివర వారు ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ చెట్లు మొక్కలు నేలపై కాకుండా గాలిలో తేలుతూ ఉన్నాయి. ఆకాశం గులాబీ రంగులో ఉంది. స్నేహల్ నోరు వెళ్లబెట్టి ఆ వింతను చూస్తూ ఉండిపోయాడు. దివ్యాంశికి ఒక అందమైన వెండిరంగు పువ్వు కనిపించింది. ఆమె దానిని తాకగానే ఆ పువ్వు మెల్లగా ఊగుతూ ఒక తీయని పాట పాడటం మొదలుపెట్టింది. ఆ పాట వినడానికి చాలా హాయిగా ఉంది. అకస్మాత్తుగా మేఘంలా మెత్తగా ఉన్న ఒక చిన్న పిల్లి వారి ముందుకు దూకింది. దాని పేరు నింబు. స్నేహల్ తన జేబులో ఉన్న ఒక చిన్న బిస్కెట్ను తీసి నింబుకు స్నేహంగా అందించాడు. నింబు వారిని ఒక ఎండిపోయిన రాతి బుగ్గ దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ తోటలోని మొక్కలు కొంచెం వాడిపోయినట్లు కనిపించాయి. ఆ తోట మళ్లీ వికసించాలంటే దానికి మాయానీరు అవసరమని దివ్యాంశి గ్రహించింది. స్నేహల్ పక్కనే ఉన్న ఒక బంగారు కడవను కనుగొన్నాడు. దివ్యాంశి సహాయంతో ఆ కడవతో గాలిలో ఉన్న నీటి బిందువులను పట్టుకుని వారు కలిసి మొక్కలన్నింటికీ నీరు పోశారు. నీరు పోయగానే ఆకాశ ఉద్యానవనమంతా 1000 రెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయింది. పక్షులు రంగురంగుల ఈకలతో ఎగురుతూ వచ్చాయి. దివ్యాంశి ఆనందంతో గెంతులు వేసింది. చీకటి పడుతుండటంతో వారు తిరిగి సొరంగం ద్వారా ఇంటికి చేరుకున్నారు. స్నేహల్ ఆ పటాన్ని మడతపెట్టి దాచాడు. మళ్ళీ వెళ్దాం కదా అని దివ్యాంశి అడిగితే స్నేహల్ తన జేబులోని మాయా తాళంచెవిని చూపిస్తూ నవ్వాడు.